అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఉప్పల్ జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉప్పల్ డివిజన్ బీజేపీ తరపున విషయం ఏంటంటే, కొన్ని ఉప్పల్ డివిజన్లో సమస్యలపై ఆ సమస్యల్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సమస్యలో ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్, ఇది జిహెచ్ఎంసి మెయింటైన్ చేసే వీధి దీపాలు, స్ట్రీట్ లైట్స్ కంటిన్యూగా వెలుగుతున్నాయి. పట్టపగలు కూడా, రాత్రి కాదు పట్టపగలు కూడా వెలుగుతున్నాయి. 11:30, 12 o'clock కూడా. అదే మాకు కాలనీ అధ్యక్షులు కానీ కొంతమంది కన్జ్యూమర్స్ కానీ ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. అన్న ఇట్లా వెలుగుతున్నాయి, దీన్ని మేము ఎంత చెప్పినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. సరే అని చెప్పి మేము కూడా దాని విషయంలో పర్యవేక్షించడం జరిగింది. 15 రోజుల నుంచి, నెల రోజుల నుంచి మేము చూస్తున్నాం, 20 రోజుల నుంచి మేము చూస్తున్నాం. అయితే ఈ ప్రక్రియలో భాగంగా మేము సేవ్ పవర్ సేవ్ ఉప్పల్ అనే పేరుతోటి మేము ఈ సమస్యని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సేవ్ పవర్ సేవ్ ఉప్పల్. ఎందుకంటే ప్రజల సొమ్ము ఇలా దుర్వినియోగం పాలు చేస్తున్నారు. ముఖ్యంగా దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న జిహెచ్ఎంసి. అయితే మేము ఈ ప్రక్రియలో భాగంగా కొంతమంది లైన్ మ్యాన్స్ని కూడా అడిగినాం, సంబంధిత అధికారులను కూడా మేము అడగడం జరిగింది ఎందుకు ఇట్లా అని. అయితే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, అన్న మీరు అనేది కరెక్టే, 250 నుంచి 300 స్తంభాలు ఇట్లా కంటిన్యూగా లైట్స్ వెలుగుతున్నాయి. ఆటో మెషిన్స్, ఆటో కటర్స్ ఇట్లా పాడైపోయినాయి అన్న, మిషన్స్ పాడైపోయినాయి సార్, మేమేం చేయలేకపోతున్నాం దాని గురించి అంటే, మరి దీని సొల్యూషన్ ఏందని అడిగినా నేను. సొల్యూషన్ ఏందని అడిగినప్పుడు వాళ్ళు కూడా మేము డీ గారితో కూడా మేము చెప్పడం జరిగింది సార్, కానీ ఇంకా పెడతాం ఇంకా మిషన్స్ తెప్పిస్తామని చెప్పి అంటున్నారు కానీ బట్ ఇంకా రావట్లేదని. అంటే ఈ ఆధునిక యుగంలో నిమిషాల మీద జరిగిపోయే పనులలో కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులని నేను ప్రశ్నిస్తున్న ఈ వీడియో ద్వారా, మీరు ప్రజల సొమ్ము దుర్వినియోగం పాలు చేయడంలో మీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళ పన్ను రూపంలో కట్టే వాళ్ళ యొక్క సొమ్ముని ఇలా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి నేను వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా ఉప్పల్ డివిజన్లో కొన్ని స్ట్రీట్స్లో చూస్తే, కొన్ని గలీలలో చూస్తే ఎక్కడికక్కడ శానిటేషన్ కూడా అంతంత మాత్రమే పనిచేస్తుంది. శానిటేషన్ విషయానికి వచ్చే వరకు డ్రైనేజ్లోంచి లిఫ్ట్ చేసిన ఈ డస్ట్ ఏదైతే ఉందో, ఈ శానిటేషన్ ఏదైతే ఉందో అది లిఫ్ట్ చేయకుండా, అంటే ఏమైనా అడిగితే వెట్ ఉంది, డ్రై అయినప్పుడు తీసుకెళ్తామంటారు. అంటే నెల రోజులు కాదు, 2 నెలలైనా 3 నెలలైనా అంతే ఉంటుందా? నేను అడుగుతున్నా. డ్రై కాదా? అంటే డ్రై అవ్వడానికి 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా? ఆ విధంగా శానిటేషన్ పనిచేస్తుంది. ఎక్కడికక్కడ మ్యాన్హోల్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి. కొన్ని మ్యాన్హోల్స్ వర్క్ జరుగుతున్నప్పుడు చూసినట్టయితే రోడ్డుకి ఆ మ్యాన్హోల్స్ కాంట్రాక్టర్ ఎట్లా ఇస్తారో, మరి వీళ్ళు డబ్బులు ఎట్లా ఇస్తారో వాళ్ళకి చెక్ చేసి ఇస్తారా లేదా తెలియదు మనకి. ఆ రోడ్డుకి లెవెల్గా ఉండదు, ఆ మ్యాన్హోల్స్ ఎత్తుకుంటాయి. మళ్ళీ ఏం చేస్తారు, ఆ మ్యాన్హోల్స్ ఎత్తున్నాయని చెప్పి మళ్ళీ రోడ్డు వేస్తారు మీద నుంచి, రోడ్డు. అంటే ఎలుక కోసం గుడిసె దగ్గర పెట్టినట్టు అనమాట. ఈ విధంగా జిహెచ్ఎంసీ పనులున్నాయి. నేనేమడుగుతున్నానంటే, రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా పేరిట ఇంత ఘోరంగా మీరు చిన్న వీళ్ళని బడుగు బలహీన వర్గాలని, పాపం లేని వాళ్ళని రోడ్డు పాలు చేస్తున్నారు, కానీ ఉన్న నవాబులు మాత్రం అట్లనే ఉన్నారు. ఆక్రమించి కట్టుకున్న నవాబులు మాత్రం అట్లనే ఉన్నారు, వాళ్ళని మాత్రం మీరు తాకరు. కానీ పన్నుల రూపంలో కట్టే వీళ్ళ సొమ్మును మాత్రం దుర్వినియోగం పాలు చేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసి
ఆ జిహెచ్ఎంసీని మీరు కూడా ప్రశ్నించాలి. మీరు కూడా మీ అధికారం, మీ ప్రభుత్వం నడుస్తుంది. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే ప్రజల సొమ్ము దుర్వినియోగం పాల్చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క జిహెచ్ఎంసీ కానీ. మేము సేవ్ పవర్ సేవ్ ఉప్పల్ పేరిట ఖచ్చితంగా ఈ యొక్క సమస్యని త్వరగా 2-3 రోజుల్లో పరిష్కరించే విధంగా మేము సంబంధిత అధికారులతోటి మేము ఈరోజు ప్రజావాణిలో చర్చించడం జరిగింది. వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక చేయకపోతే మేము తప్పకుండా ప్రజల వెంట ఉండి ఆ యొక్క సమస్యను తీర్చే విధంగా, తీర్చేదాకా మేము వాళ్ళ వెంట ఉండి నడుస్తామని చెప్పి ఈ యొక్క డివిజన్ అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క ఉప్పల్ డివిజన్లో ఏ సమస్య ఉన్నా సరే, ప్రజలకి ఏ సమస్య ఉన్నా సరే మా యొక్క దృష్టికి వస్తే కనుక తప్పకుండా ఈ యొక్క బీజేపీ మీ అండగా ఉంటుందని చెప్పి, ఈ బీజేపీ జెండా మీ అండగా ఉంటుందని చెప్పి మేమందరం మీ వెంట నడుస్తామని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్, జై తెలంగాణ. మరోసారి చెప్తున్నాను, సేవ్ పవర్ సేవ్ ఉప్పల్. జై శ్రీరామ్.